మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. జూన్ నెల 7వ తేదీన దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకొని మన జీవితాన్ని కొనసాగించుకుందాం. పరిశుద్ధ గ్రంథము బైబిల్లోంచి మార్కు గారు రాసినటువంటి మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకు యేసు ఒక మాటను మనకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఒక మాటను పలుకుతూ ఉన్నారు. ఆ మాటను ఇప్పుడు చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకుందాం. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. ఈ చిన్న మాటను దేవుడు దీవించును గాక. పరిశుద్ధ బైబిల్లో ఇంత గొప్ప మాటను మనకి దేవుడు ఈ రోజు తెలియజేస్తూ ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే సమస్తము, నమ్ము వారికి సమస్తము సాధ్యమే. నీవు నమ్మేవారిగా ఉన్నావా లేదా నమ్మని వారిగా ఉన్నావో నిన్ను నీవు పరిశీలించుకొని దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుణ్ణి నమ్మాలి. మనము దేవుణ్ణి నమ్మి ఆయనను రక్షకునిగా మనము అంగీకరిస్తే ఆయన మన పట్ల గొప్ప భాగ్యాలని దయచేస్తాడు, గొప్ప మేలుల్ని మనకు దయచేస్తాడు, కృపా వరాలని మన కొరకు ఆయన కుమ్మరిస్తాడు. యేసు ప్రభువు మీద నమ్మకం ఉంచినంతసేపు పేతురు గారు నీటిపైన నడిచాడు. ఎప్పుడైతే నేను నీటి మీద నడుస్తున్నాను, ఇది నాకు ఎలాగూ సాధ్యము అని తను ఎప్పుడైతే మనసులో అనుకున్నాడో ఆటోమేటిక్ గా కిందకు నీళ్ళలోకి మునిగిపోతూ ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని కోల్పోయేవాడు. మనము కూడా ఈ రోజు దేవుని వైపు చూసి ఆయన మీద నమ్మకం ఉంచుకునే వారిగా ముందుకు సాగాలి. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని వైపు చూస్తూ మనము పనులను ప్రారంభించాలి. ఇది నా వలన జరగదు, ఇది నేను చేయలేను, ఇది నా వలన సాధ్యం కాదు అని నీవు నిరుత్సాహపడకుండా ధైర్యముతో దేవుని వైపు చూడు. దేవుడు నీకు సకలము సాధ్యమే అని తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువును నమ్మిన వారికి ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్గంలో నీవు ముందుకు వెళ్తున్నా, నువ్వు ఎటువంటి బిజినెస్ పెట్టినా ఈ జూన్ నెల 7వ తేదీన ఈ మాటను మనకు ఎందుకు తెలియజేస్తున్నారో ఒకసారి మన జీవితాలని మనము పరిశీలించుకుందాం. లోకంలో అనేకులు ఎదుటి వారి మీద నమ్మకం ఉంచుకుంటారు. కుటుంబంలో ఉన్నటువంటి భార్య బిడ్డల మీద నమ్మకమును, ప్రేమను ఉంచుకుంటారు. ఉన్నతమైన అధికారుల పైన నమ్మకం ఉంచుకుంటారు. రాజకీయ నాయకుల మీద అధికారము, వారు ఉన్నటువంటి చూపేటువంటి బాధ్యతల మీద మనము నమ్మకం ఉంచుకుంటాం. వారు మనకేదో చేస్తారు, మనం వారి నుంచి మనము ఆశిస్తూ ఉంటాం. కానీ వారు మనకు ఆ నమ్మకాన్ని కోల్పోయే విధంగా వారు మన పట్ల ప్రవర్తించినప్పుడు, వారు మనకు ఏదన్నా అడిగినప్పుడు చేయకుండా మనల్ని మోసం చేసినప్పుడు మనం ఎంతో నిరుత్సాహపడతాం. లోకంలో వారి వైపు చూసి నీవు కృంగిపోకుండా సకల జీవులు కలిగినటువంటి ఈ భూమి మీద మనం జీవించేటువంటి మనల్ని సృష్టించినటువంటి దేవుడి వైపు మనం చూడాలి. జీవం కలిగిన దేవుడి వైపు మనం చూసి మనకున్నటువంటి నమ్మకాన్ని దేవుని మీద మనము ఉంచుకుంటే ఆయన మనకు సమస్తము సాధ్యమే, అన్ని నీకు దయచేస్తానని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వైపు మనము చూసేవారిగా ఈ భూమి మీద బ్రతకాలి. ఆయన జీవవాక్కుని మనము చదివేవారిలాగా బ్రతకాలి. ఆయన చూపినటువంటి మార్గంలో మనం అనుసరించే వారిగా బ్రతకాలి. అందుకే దేవుడు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నీకు సమస్తము సాధ్యమే అని దేవుడు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు దయచేటువంటి ఆ వరాలను, ఆ మేలులను మనం పొందుకునే వారిగా జీవించదుము గాక. అటు కృపా ధన్యత దేవుడు నీకును నాకును భూమి మీద ఉన్నటువంటి సకల జనులకు దేవుడు దయచేయను గాక. ఆమేన్.